పుష్పాలు అక్షంత చేతిలో పెట్టి అయ్యా మీ గోత్రం చెప్పండి అని చెప్తారు. చెప్పిన తర్వాత వాటిని తీసుకుని వెళ్ళి స్వామివారి పాదాల మీద వేస్తారా మొహం మీద కొడతారా అని అడిగారు. ఏం చేస్తారండి? పాదాల మీద. అంటే మొదటి పూజ ఎవరు జరిగిందండి? పాదాలకే కదండి. మరొకటి చిన్న పుచ్చుకు. ఆ తర్వాత నేను వెళ్ళా, స్వామిని చూస్తే ఆనందంగా తల వంచ చటాలు పెడతాడు. చటాల మీద ఏముంటాయండి? స్వామివారి యొక్క పాదుకలు ఉంటాయి. అంటే కింద నుంచి దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి రాష్ట్రపతి వరకు పాదాలనే శిరస్సును ధరిస్తున్నాడు, కానీ ముఖాన్ని మాత్రం కాదు కదయ్యా. ఇటువంటి పొరపచ్చలు సమాజంలో చెప్పాల్సిన అవసరం నీకు లేదు. ఆయన లేచి క్షమాపణ చెప్పాడండి, ఆయన పొరపాటు అయిందండి నేను. కాబట్టి ఇలాగా మనలో ఉన్న ఆ కోపాన్ని కానీ ఆ విషయాన్ని కానీ రెచ్చగొట్టి సమాజంలో తప్పు సంకేతాలు ఇవ్వడానికి వ్యవస్థలు కొన్ని కాసు కూర్చున్నాయి మన దేశంలో.